సిటీ న్యూస్కు స్వాగతం. మొవ్వలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పర్యటించి పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మొవ్వ గ్రామంలో పర్యటించి గ్రామంలో పారిశుధ్య కార్మికులు డోర్ టు డోర్ సేకరిస్తున్న తడి, పొడి, చెత్త సేకరణ పనితీరును స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామంలో ప్రజలను అడిగి పలు సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో పలు ప్రాంతాల్లో మురుగునీరు రోడ్డుపైకి వస్తున్నాయని, వాటి వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ సమస్య పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి సోమేశ్వరరావును ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు సిపిఐ నాయకులు స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగడతామని పెడన నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి పేరిశెట్టి ఉమాకాంతరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో 9వ తేదీ ప్రదర్శన జరగనున్నట్లు ఉమాకాంతం పేర్కొన్నారు. పట్టణంలోని గూడూరు రోడ్డు రైల్వే గేట్ సెంటర్ నుండి ఈ ప్రదర్శన బంటుమిల్లి రోడ్డుకు చేరుకుని తిరిగి అక్కడ నుండి ప్రధాన రహదారి మీదుగా బస్టాండ్ సెంటర్ వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. అనంతరం అక్కడ జిల్లా స్థాయి నాయకులు ప్రసంగిస్తారని అన్నారు. కాగా మార్గమధ్యమంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల గూర్చి ముద్రించిన కరపత్రాలు మార్గమధ్యంలో పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కప్పలదొడ్డి కార్యదర్శి నొన్నా హేమసుబ్రహ్మణ్యం, గూడూరు మండల కార్యదర్శి ఎక్కల పీతాంబరేశ్వరరావు, సభ్యులు బల్లా మల్లికార్జునరావు, మేడక మోక్షానందం, పేరిశెట్టి విజయకుమార్, నొన్న ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆందోళనలో భాగంగా మరి పెడన్లో రేపు 9వ తారీఖు మధ్యాహ్నం 4 గంటల కాడి నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు మరి పెడన గూడూరు రోడ్డు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ప్రదర్శనగా బయలుదేరి అట్లాగే కరపత్రాలు పంపకం చేస్తూ మరి మున్సిపల్ ఆఫీస్ వరకు ప్రచారం చేసుకుంటూ వెళ్ళి అక్కడ బహిరంగ సభ జరపడం అనేది జరుగుద్ది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి దేశంలో సిపిఐ ఆందోళన కార్యక్రమం ఏంటంటే మోడీ గారు 11 సంవత్సరాలు మరి పరిపాలన చేస్తున్నాడు. 11 సంవత్సరాల నుంచి ఆ 11 సంవత్సరాల్లో కూడా ఇవాళ డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ బండ్లు కానీ ఏదైనా కానీ మరి ఎన్ని రెట్లు పెరిగిందనేది ఇవాళ వాస్తవంగా ప్రజలకు అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఇవాళ ఇంకా పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజే పేపర్లో వచ్చింది 50 రూపాయలు మరి పెంచామనేది అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది అనేది అది కూడా వచ్చింది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఆర్ఎస్ఎస్ అనుబంధంతో భారతదేశంలో అనేక మతాలు, అనేక కులాలు ఉన్నాయి. హిందూ మతమే అనేది ఒక దేశ ప్రధాని హిందూ మతం అనే ప్రోత్సాహాన్ని ఆ పార్లమెంట్ సభ్యులకు వివరించడం అనేది చాలా దుర్మార్గం. భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి. ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు పూజ చేసుకుంటారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సమస్యల మీద కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది. ఈ మతోన్మాదం మీద కూడా పోరాటం చేస్తూ ఉంది. అయితే ప్రభుత్వాన్ని విమర్శించితే గత ప్రధానులు అది ఆచరణలో తీసుకుని ఆ లోపాన్ని సరిచేసుకుని ప్రభుత్వ పరిపాలనకు ప్లస్ పాయింట్ సంపాదించేవాళ్ళు. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రభుత్వాన్ని కానీ ప్రధాని కానీ ఎవరినైనా విమర్శించితే దేశద్రోహులు అనే నెపంతో కేసులు పెట్టడం, దుర్మార్గంగా మరి అణిచివేయటం, పోరాటాన్ని అణిచివేయటం ఇది ప్రజాస్వామ్య పరిపాలనకు సమానం కాదు. ప్రజాస్వామ్య పరిపాలన వ్యతిరేక విధానం ఇది. దీన్ని కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఇంకెన్ని పోరాటాలు. జిల్లా న్యాయసేవాధికార సంస్థలో పారాలీగల్ వాలంటీర్ల శిక్షణా తరగతులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ప్రారంభించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థలో నేటి నుండి 4 రోజుల పాటు నిర్వహించే పారాలీగల్ వాలంటరీ శిక్షణా తరగతులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ప్రారంభించారు. నూతనంగా నియమితులైన పారాలీగల్ వాలంటీర్లకు ఈ శిక్షణా తరగతులలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులచే చట్టాల పట్ల అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండడమే కాక అందరికీ న్యాయ సహాయాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ వ్యవస్థను రూపొందించడం జరిగిందన్నారు. ఈ ట్రైనింగ్లో క్రిమినల్, కుటుంబ, ప్రాథమిక హక్కుల గురించి సవివరంగా వివరించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన పారాలీగల్ వాలంటీర్లను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య, న్యాయవాదులు ఒంగోలు నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గౌరవ చైర్మన్ మరియు ప్రిన్సిపల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు శ్రీమతి అరుణా సార్కే గారి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు మనము ఈ న్యాయ సేవాధికార సంస్థకి రిక్రూట్ కాబడినటువంటి పారా లీగల్ వాలంటీర్స్కి శిక్షణా తరగతులు ప్రారంభోత్సవ కార్యక్రమం ఇప్పుడు జరుపుకున్నాము. దీంట్లో భాగంగా న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు పారాలీగల్ వాలంటీర్స్కి బేసిక్ అవగాహన, చట్టాల పట్ల కనీస అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే సమాజంలో వివిధ వర్గాల నుంచి వీళ్ళందరినీ మనం తీసుకోవటము, తిరిగి సమాజానికి వీళ్ళని చట్టాల పట్ల అవగాహన కల్పించడానికి, న్యాయ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంలో వీళ్ళని మనం ఈ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకుంటున్నాం. కాబట్టి వారికి ముందు చట్టాల పట్ల అవగాహన కల్పించడం ద్వారా సమాజానికి న్యాయ వ్యవస్థను చేరువ చేయటము, అవసరమైన వ్యక్తులకి న్యాయస్థానానికి అందుబాటులోకి వచ్చే విధంగా వారికి సరైన సలహాలు, సూచనలు ఇప్పించడం కొరకు ఈ శిక్షణా తరగతులను కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో మనం ఈరోజు ప్రారంభించుకున్నాము. ఇవి 4 రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు జరుగుతాయి. దీంట్లో భాగంగా పారాలీగల్ వాలంటీర్స్ అందరికీ ఈ రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలు, పిల్లల అభ్యాసన సామర్థ్యాన్ని పేరెంట్స్ గ్రహించాలని ఎంఈఓ శివశంకర్ అన్నారు. అవనిగడ్డలోని నారాయణ ఈ-టెక్నో స్కూల్లో గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ శివశంకర్రావు మాట్లాడుతూ పిల్లల ప్రతిభ, ఆసక్తి, అభ్యాసన సామర్థ్యాలకు అనుగుణంగా ప్రోత్సహిస్తే సత్ఫలితాలు లభిస్తాయన్నారు. ఎంఈఓ2 పిచ్చయ్య, స్కూల్ ఏజీఎం ఎస్ శ్రీనివాసరావు, జోనల్ కోఆర్డినేటర్లు హెప్సిబా, బి మేరీశ్రావణి, స్కూల్ ప్రిన్సిపాల్ చందన బాబురావులు విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఏవో ఆర్వీవి సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో నిర్వహించిన వేడుకలలో యూకేజీ నుండి 1వ తరగతి, 5th క్లాసు నుండి 6వ తరగతికి వెళ్లే విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇదేను కానీ చదువు ఎంతవరకు చదువుగలుగుతాడు, విద్యార్థి ఎంతవరకు నిలబడతాడు అనేది కూడా తప్పనిసరిగా తల్లిదండ్రులు ఆలోచించాలి. ఏదో ప్రతి విషయం ఇప్పుడు ఏమవుతుందంటే సమాజంలో ఆ పిల్లోడు 10 చదువుతున్నాడు, మన పిల్లోడు ఎందుకు చదవకూడదు అని రుద్దడం ఎక్కువైపోయింది. కానీ మన పిల్లోడి యొక్క అండర్స్టాండింగ్ ఎంతవరకు ఉంది, వాడు ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాడు అనేది తప్పనిసరిగా తల్లిదండ్రులు మాత్రం గ్రహించాలి. దాని ప్రకారమే మీరు ఒలింపియాడా లేకపోతే ఇంకా ఏదైనా కోర్స్ అనేది నేర్పడానికి మీరు అందరూ కూడా అదేవిధంగా సజెషన్స్ కూడా మీరు ప్రిన్సిపాల్ గారిని అడిగి తీసుకోండి. మరి మీ అందరూ కూడా మరి ప్రత్యేకమైన అభినందనలు. ఇది నిజంగా నేను మా పాప అయితే అమెరికాలో చదివేటప్పుడు చూశాను ఈ డ్రెస్. నేను డిగ్రీ అయిపోయింది, ఇంటర్మీడియట్ అన్ని చదివినా సరే ఇంతవరకు డ్రెస్ ఎవరైనా వేసుకోలేదు. కానీ ఇప్పటి నుంచే వేసుకున్నాను. Level 1, 2, 3, 4, 5. Understand all of you? In this e-techno program, the basic exam is there, CDF. Actually, you don't know that exam. CDF. C means concept, D means definition, F means formula. CDF exam. For this e-techno classes, every month, every 15 days they are writing one exam. Monthly 2 exams. But in that Olympiad, we are going to conduct every week one exam. Every Saturday. CDF is the best exam in our Narayana group. See, in our Narayana, Nellore Medical College is there.
that medical college students also writing that CD of exam. Understand all of you? నారాయణలో పెద్ద మెడికల్ కాలేజీ ఉంది నెల్లూరులో, 600 ఎకరాల్లో ఉంటుంది. అక్కడ చదివే డాక్టర్ పిల్లలు కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.